మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? మనం మరో సర్జికల్ స్ట్రైక్ ఇంకో దానికో రెడీ అవుతున్నట్టే కనబడుతోందా? అనిపిస్తోందండి. ఎందుకంటే మన ఎయిర్పోర్ట్స్ అదే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడైతే ఉంటాయో ఆ విమానాశ్రయాల లొకేషన్స్ పాకిస్తాన్కి తెలుస్తున్నాం. హ్మ్. అందువల్లే మనం రోడ్స్ ని జనరల్ గా ఉండే నేషనల్ హైవేస్ ని వాడడం ఉపయోగించడం నేర్చుకున్నాం. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్కి అదే ఎయిర్పోర్ట్ టార్గెట్స్ దొరకవు. హ్మ్. అది ఒకటి చేసాం. తర్వాత ఈరోజు ఫుల్ మెయిల్ బ్లాక్ అయిపోయింది పాకిస్తాన్కి టు అండ్ ఫ్రో. హా. అలాగే అన్ని విధాల ఇండో పాక్ ట్రేడ్ బై ఎయిర్ ఎయిర్ బ్లాక్ ఉండడం వల్ల ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. బై రోడ్ అంటే అటారీ వీటి కార్నర్స్ వల్ల అవి మూసేయడం వల్ల బ్లాక్ అయిపోయింది. బై సీ అంటే సముద్రంలో పోర్ట్స్ వాడకుండా చేయడం వల్ల అది కూడా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏంటంటే ఫుల్ ట్రేడ్ బ్లాక్ ఇంపోజ్ చేయాలంటే పాకిస్తాన్ నుంచి బయటికి వెళ్ళే షిప్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం 100% కరాచీ హార్బర్ బయట ఆఫ్ చేయగలగాలి. అది ఇండియన్ నేవీ చేయగలదు. అది నేను ఒక స్టెప్ తీసుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను. ఓకే. ఏ- అంటే అలా కరాచీ పోర్టు నుంచి బయటికి వెళ్ళే షిప్స్ని వెళ్లకుండా మన నేవీ ఆపాలి. చే- ఆపాలి. అంటే వాళ్ళ వాటర్స్ కదా అవి, వాళ్ళ వాటర్స్లోకి మన వాళ్ళు వెళ్ళి ఇది ఆపవచ్చా? ఇప్పుడు వాటర్స్ విలువ ఏముందండి, వాళ్ళకి కావాలంటే మనతో ఫైట్ చేస్తారు. ఇన్ ఎనీ కేస్ 200 కిలోమీటర్స్ తర్వాత ఇట్ ఈస్ ఓపెన్ సీస్. ఓకే. ఓకే. ఓపెన్ సీస్ లో ఎవరు మనల్ని అడ్డు చెప్పలేరు, యుద్ధం డిక్లేర్ అవ్వకపోయినా కానీ. మ్మ్. ఓన్లీ విత్ ఇన్ ద 12 కిలోమీటర్స్ నాటికల్ మైల్స్ ఏరియాలోకి వెళ్ళినప్పుడే వాళ్ళ ఎక్స్క్లూజివ్ టెరిటరీ అవుతుంది. ఓకే. అప్పుడే మన మీద ఫైర్ చేయగలుగుతారండి ఓకే. ఒకవేళ అక్కడ బ్లాక్ చేస్తే. మ్మ్. దాని బయట వాళ్ళు మన మీద బ్లాక్ చేయడానికి వాళ్ళు ఏం చేయలేరు. మన షిప్స్ ని సీజ్ కూడా చేయొచ్చు. మ్మ్. వాళ్ళ కన్సైన్మెంట్స్ ఏమన్నది కూడా మనం చెక్ చేయొచ్చు. ఆ. అలాగే బయట నుంచి వెళ్ళే షిప్స్ ని వేరే దేశాన్ని మా హెల్ప్ కోరడం అవుతుంది. మ్మ్. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. కానీ కరాచీ నుంచి బయటకు వెళ్ళే షిప్స్ మాత్రం మొత్తం క్లోజ్ చేయొచ్చు. మ్మ్. నెక్స్ట్ ఇంకొన్ని స్టెప్స్ ఇంకా చాలా చేయొచ్చు. కానీ కొన్ని ఏంటంటే మనం చెప్పగలిగే ఏంటంటే టెర్రరిస్ట్ కరెన్సీ ఏదైతే వాడుతున్నారో పాక్ కరెన్సీ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మొత్తం పాక్ కరెన్సీని అసలు ఇండియాలో బ్యాన్ చేయొచ్చు, పొజిషన్ కానీ ట్రేడ్ కానీ. ఓకే. దానివల్ల ఏంటంటే ఇంక ఓన్లీ US డాలర్స్ వాడాల్సి వస్తుంది. వాళ్ళకున్న US డాలర్స్ అరౌండ్ 7.8 to 8 బిలియన్స్. చాలా తక్కువ. అంటే చాలా తక్కువ. మనతోటి చూస్తే పాక్ కరెన్సీని ఇండియాలో ఎక్కువ పిఓకేగా పిలువబడుతున్న ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ యాక్సెప్ట్ చేస్తారా కాశ్మీర్లో? అక్కడ అలా కాదండి. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఇండియాలో చాలా మంది మిగిలిపోయారు కదా. లీగల్ గా వాళ్ళ దగ్గర పాకిస్తాన్ కరెన్సీ ఇంకా ఉంటే అది హోల్డింగ్ అన్నది టెర్రరిస్ట్ హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకే. అలాగే ఒకవేళ బ్యాంక్ వెళ్తే అది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓన్లీ పిఓకే పాకిస్తాన్ కరెన్సీ యాక్సెప్ట్ అవ్వదు. మ్మ్. ఆ విధంగా కూడా డెసిషన్ తీసుకుంటే మంచిది అనుకుంటున్నాను. మ్మ్. ఇలాగే ఇంకొన్ని డెసిషన్స్ అంటే ఏంటంటే మన బ్యాటిల్ ఫీల్డ్ ప్రిపరేషన్ చేయాలని. అది ఎంతవరకు చేయాలంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యాక్షన్ తీసుకోకుండానే వాళ్ళు ఇంటర్నల్ గా కొలాప్స్ అయ్యే విధంగా తీసుకురావాలి. ఈ విధంగా ఇంకొన్ని చర్యలు నిన్న రాత్రి నుంచి తీసుకునే ఏంటంటే FATF లో వాళ్ళకి లోన్స్ దొరకకుండా టెర్రరిజంకి ఫైనాన్స్ సపోర్టింగ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి లోన్స్ ఆఫ్ చేయడం. ఇటువంటి ప్రయత్నాలు మనం ఇంకా చేయాలండి. రైట్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్. రావు గారు, శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, గడిచిన 4-5 రోజుల డెవలప్మెంట్స్ కానీ మోదీ గారు